ఈ వీడియోలో మనం పంచారామాల్లో ఒకటైన అమరేశ్వర స్వామి టెంపుల్ ఎలా ఉంటుందో చూద్దాం. మేము అమరావతి రీచ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో మేము అక్కడే స్టే చేద్దాం అనుకున్నాం. బట్ అక్కడ మాకు చాలాసేపటి వరకు అసలు ఊరే కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ అసలు ఇల్లులు కూడా కనిపించలేదు. బట్ చాలా సేపటి తర్వాత మాకు అక్కడ ఊరు కనిపించింది అండ్ మేము సేఫ్గా రీచ్ అయ్యామనుకున్నాం. అక్కడ టెంపుల్ కనిపించింది అండ్ ఆ పక్కనే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో మేము అక్కడ ఉన్న రూమ్ ఒకటి తీసుకున్నాం అండ్ రూమ్ కూడా బాగానే ఉంది. అక్కడే నైట్ స్టే చేసాము అండ్ అక్కడ క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాం. సో దట్ మేము మళ్ళీ మార్నింగ్ ఇంకోసారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని అనుకున్నాం. ఈ రూమ్ మనకి ఈజీగా 4 మెంబర్స్కి సరిపోతుంది. మనకి ఏసీ ఫెసిలిటీ ఉంది అండ్ అలానే మనకి హాట్ వాటర్ సప్లై కూడా ఉంది. మోరోవర్ ఇక్కడ అంతా బాగానే ఉంది, ఫెసిలిటీస్ అంతా బాగానే అనిపించినాయి మాకైతే. ఇది మనకి మార్నింగ్ వ్యూ అనమాట రిసార్ట్ది. మనం ఇందాక నైట్ వ్యూ చూసాం కదా. సో మేము క్విక్గా ఫ్రెష్ అప్ అయ్యి మనకి గుడి పక్కనే ఉంటుంది, రిసార్ట్ పక్కనే. సో మనం నడిచి వెళ్ళిపోవచ్చు. సో మనం ఇప్పుడు దేవస్థానానికి వెళ్దాము. మనం ఇక్కడ చూడొచ్చు శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానము అని. మనకి చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. మనం వాటన్నిటిని దర్శనం చేసుకొని లాస్ట్లో మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళొచ్చు. ఇలా మనం వెళ్ళినట్టయితే మనం మెయిన్ గుడికి వెళ్తాము. బట్ నేను ఈ వీడియోలో అయితే మెయిన్ శివలింగాన్ని చూపించలేదు. బికాజ్ టెంపుల్స్లో మనం క్యాప్చర్ చేయడం అంత మంచి పని అయితే కాదు. సో మనం సరౌండింగ్స్ మాత్రమే క్యాప్చర్ చేసాము. అండ్ ఇక్కడ ఇది చాలా పురాతనమైన గుడి. సో మనకి ఇక్కడ వేరే లాంగ్వేజెస్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఏ లాంగ్వేజో నాకు తెలీదు, మీరే చూడండి. అండ్ మోరోవర్ ఇక్కడ శివలింగాన్ని ఇంద్రుడు ప్రతిష్ఠించాడంట. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తున్న ఇద్దరు నాకు బొట్టు పెడతా అన్నారు. ఎప్పుడు నేను పెట్టించుకోను, కానీ నాకు అప్పుడు పెట్టించుకోవాలనిపించింది. అండ్ ఇది మనకి గుడి పక్కన ఉన్న వ్యూ. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము రిసార్ట్స్కి వెళ్ళి అక్కడ మా లగేజ్ ఉంది కదా, దాన్ని ప్యాక్ చేసుకుని మేము మళ్ళీ మా ఇంటికి తిరిగి బయలుదేరిపోయాం. సో మీకు ఇందాక నేను అసలు ఈ రిసార్ట్స్లో ఎలా ఉంటాయో చూపించలేదు కదా, రూమ్స్ అండ్ రిసెప్షన్. సో ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. సో మళ్ళీ మేము తిరిగి ఇంటికి బయలుదేరాం. కానీ అక్కడ మాకు ఆకలేసింది. సో ఆ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి మేము టిఫిన్ చేసాం. నిజంగా అక్కడ బాగుంది టిఫిన్.
యాక్చువల్లీ మేము ఇంటికనే బయలుదేరాం. బట్ అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేసెస్ ఉన్నాయని విన్నాము. సో అవి కూడా చూసుకుని వెళ్దాం అనుకున్నాం. అక్కడ దగ్గరలో ఉన్న బుద్ధ స్టాట్యూ అక్కడ చాలా ఫేమస్. సో మేము అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం తిరిగి చూసాము. ఆ ప్లేస్ నిజంగా చాలా బాగుంది. ఆ బుద్ధ స్టాట్యూ దగ్గరలోనే మనకి ఆర్కియాలజికల్ మ్యూజియం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ వీడియో తీయడం అవ్వలేదు, ఎందుకంటే మ్యూజియంలో నాట్ అలౌడ్ అంట ఫొటోస్. బట్ ఈ ప్లేస్లో కూడా చాలా మంచి మంచి థింగ్స్ ఉన్నాయి అండ్ మస్ట్ విజిట్ ప్లేస్ అది కూడా.
so much for watching this video.